ఈ ప్రాబ్లం చూడండి. 3 identical metal plates, each of area A, are arranged parallel to each other. D is the distance between the plates as shown. A battery of V volts is connected as shown. Find the charge stored in the system of plates. మన మోటో ఏంటి అంటే, ఇక్కడ మనకి కొన్ని కెపాసిటర్స్ కలిపి ఉంచబడిన ఒక సర్క్యూట్ ఇచ్చారు. ఈ సర్క్యూట్ యొక్క టోటల్ ఛార్జ్ ఎంత, క్యూ ఎంత అని అడుగుతున్నాడు. అదే మన మోటో. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఏ క్వాంటిటీస్ ఇచ్చారు ఇది చేయటానికి చూద్దాం. ఇన్వెస్టిగేషన్లో ఒక్కొక్క ప్లేట్ యొక్క ఏరియా ఇచ్చారు. ఏరియా ఆఫ్ ఈచ్ ప్లేట్, దట్ ఈజ్ ఏ. ప్రతి ప్లేట్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఇచ్చారు, అది డి అవుతుంది. ఇప్పుడు ప్రతి ప్లేట్ యొక్క కెపాసిటెన్స్ ఎంత అవుతుంది? సి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఏ బై డి అవుతుంది. ఇక్కడ ప్రతి ప్లేట్ది కెపాసిటెన్స్ సి అయినప్పుడు మనం ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ కనుక్కోవాలి. ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ కనుక్కున్న తర్వాత ఛార్జ్ కనుక్కోవాలి, క్యూ అనేది కనుక్కోవాలి, టోటల్ ఛార్జ్ ఆన్ ద సర్క్యూట్. ఇప్పుడు మొట్టమొదట రిజాల్వ్ చేస్తున్నాను. ఈ రిజాల్వ్లో ముందు ఆ సర్క్యూట్ని రీడ్రా చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. 3 ప్లేట్స్ ఉన్నాయి. 3 ప్లేట్స్ డిడి డిఫరెన్స్, డిడి డిస్టెన్స్తో సపరేట్ చేయబడి ఉన్నాయి. ఒక్కొక్క ప్లేట్ ఏరియా యొక్క ఏరియా ఏ. ఇప్పుడు ఇది ఎలా కనెక్ట్ చేయబడి ఉంది? ఈ మధ్యలో ప్లేటు నెగిటివ్ ఎండ్ ఆఫ్ ద బ్యాటరీ, ఈ 2 ప్లేట్స్ పాజిటివ్ ఎండ్ ఆఫ్ ద బ్యాటరీకి కనెక్ట్ చేయబడింది. ఇప్పుడు ఇది సర్క్యూట్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. దీన్ని కొంచెం ఈజీగా అర్థమయ్యే విధంగా రీడ్రా చేద్దాం. ఈ మధ్య ప్లేట్, దీనికోసం ఒక చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్త చూడండి. ఈ మధ్య ప్లేట్ ఏదైతే ఉందో అది ఇలా ఒక నెగిటివ్ ఎండ్ ఆఫ్ ద బ్యాటరీ కనెక్ట్ చేయబడింది. అలా చేసినప్పుడు దాని మీద ఛార్జ్ ఎలా డిపోజ్ అవుతుందో తెలుసా? 2 ఫేసెస్కి, ఆ ప్లేట్ యొక్క 2 ఫేసెస్కి ఇలా డిపోజ్ అవుతుంది. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ 2 ఫేసెస్ డివైడ్ చేస్తున్నాను. అంటే ఇలాగ డివైడ్ చేసి ఈ రెండింటిని ఇలా కలిపి మధ్యలో నుంచి ఒక వైర్ తీసుకెళ్ళి మళ్ళీ నెగిటివ్ ఎండ్ ఆఫ్ ద బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నా. అలా చేసినప్పుడు ఈ ఫేసెస్కి ఏ ఛార్జ్ వస్తుంది? సేమ్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇలా ఉంటుంది. అంటే కాన్సెప్ట్ విషయంలో ఈ 2 ప్లేట్స్ యొక్క ఛార్జ్ కానివ్వండి, 2 ప్లేట్స్ యొక్క ఛార్జ్ డిపోజిషన్ కానివ్వండి, వాటి మధ్య డిస్టెన్స్ కానివ్వండి, ఏది ఇక్కడ మారలేదు. ఇక్కడ కాకపోతే సింగిల్ ప్లేట్ ఉంది, ఇక్కడ డబల్ ప్లేట్ ఉంది. సింగిల్ ప్లేట్ విషయంలో ఎంతైతే ఛార్జ్ డిపోజ్ అయిందో ఇక్కడ డబల్ ప్లేట్ విషయంలో కూడా అంతే ఛార్జ్ డిపోజ్ అవుద్ది ఒక బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు. సో కాన్సెప్చువల్గా ఇక్కడ ఏమీ డిఫరెన్స్ లేదు కాబట్టి ఇదే కాన్సెప్ట్ నేను ఇక్కడ ఉపయోగిస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి 3 ప్లేట్స్ ఇచ్చారు. మధ్య ప్లేట్ని నేను లైట్గా ఇలా డివైడ్ చేస్తున్నాను. తీసుకువెళ్ళి ఒక నెగిటివ్ ఎండ్ ఆఫ్ ద బ్యాటరీ కనెక్ట్ చేశాను. ఇక్కడ రెండవది, వాటి ఆపోజిట్ ఎండ్స్ ఉన్నాయి కదా, అవి రీడ్రా చేస్తున్నాను. వాటిని తీసుకెళ్ళి పాజిటివ్ ఎండ్కి కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, నేను నెంబరింగ్ ఇస్తాను. 1 2 3 4 5 6. ఇక్కడ 3 4ని నేను డివైడ్ చేసినప్పుడు 3కి ఆపోజిట్ 2 1, 4కి ఆపోజిట్ 5 6. ఇక్కడ కాన్సెప్చువల్గా నేను ఎటువంటి తేడా చూపించలేదు, అంతా సమానంగా ఉంది. ఇప్పుడు ఈ పిక్చర్ని కొంచెం రీడ్రా చేస్తే ఏం జరుగుతుందంటే, బ్యాటరీ నుంచి ఒక కెపాసిటరు, ఇంకొక కెపాసిటరు ఇలా ప్యారలల్గా కనెక్ట్ చేయబడి ఉన్నాయి అనే విషయాన్ని మనకి అర్థమవుతుంది. చూడండి, బ్యాటరీ యొక్క పాజిటివ్ ఎండ్ నుంచి 6th ప్లేటు, 1st ప్లేటు కనెక్ట్ చేయబడింది. సో బ్యాటరీ యొక్క పాజిటివ్ ఎండ్ నుంచి 6th ప్లేటు, 1st ప్లేటు. అలాగే బ్యాటరీ యొక్క నెగిటివ్ ఎండ్ నుంచి 3rd ప్లేటు, 4th ప్లేటు కనెక్ట్ చేయబడింది. నెగిటివ్ ఎండ్ నుంచి 3rd ప్లేటు, 4th ప్లేటు కనెక్ట్ చేయబడింది. లేదా ఇక్కడ 3, ఇక్కడ 4. చూడండి, 3, 3rd and 4th చూడటానికి అప్పుడు ఎలా ఉన్నాయి? 2 ప్యారల్గా కనెక్ట్ చేయబడి ఉన్నాయి. 2 కెపాసిటర్స్ ప్యారల్గా కనెక్ట్ చేసినప్పుడు వాటి యొక్క ఎఫెక్టివ్ కెపాసిటెన్స్
ఆ రెండు ఇండివిజువల్ కెపాసిటెన్స్ యొక్క సమ్కి సమానం. అంటే ఇక్కడ సి ప్లస్ సి ఎందుకు రాశానంటే దీని కెపాసిటెన్స్ సిఏ, దీని కెపాసిటెన్స్ సిఏ. ఎందుకు? వాటి ప్లేట్ ఏరియాస్ ఎప్సిలాన్ నాట్ ఏ బై డి, ప్లేట్ ఏరియాస్ వాటి మధ్య డిస్టెన్స్ రెండు సమానం కాబట్టి ఇలా చేశాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. ఇది ఎఫెక్టివ్ కెపాసిటెన్స్. మరి ఛార్జ్ కావాలి కదా. సో ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఒక కెపాసిటర్ మీద ఎంత ఛార్జ్ డిపోజ్ అవడానికి అవకాశం ఉంది? క్యూ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ వి. ఇక్కడ టోటల్ సర్క్యూట్ చూస్తున్నాం కాబట్టి టోటల్ ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎప్సిలాన్ నాట్ ఏ బై డి టోటల్ పొటెన్షియల్ వి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎప్సిలాన్ నాట్ ఏవి బై డి అనేది మనకి పైన ఇవ్వబడిన సర్క్యూట్ మీద డిపోజ్ అయ్యే ఛార్జ్.